నమస్తే, వెల్కమ్ టు లియో. మనం చూసుకుంటే కూటమి మధ్య చీలికలు ఎప్పటి నుంచో పెట్టాలని చెప్పి వైసీపీ భావిస్తూనే ఉంది. అయితే కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా రామ్ గోపాల్ వర్మని వాడుకొని శ్రీరెడ్డితో బూతులు తిట్టించి ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే చేపించారు అన్నట్టుగా చేసినటువంటి సందర్భం తెలుసు. తర్వాత శ్రీరెడ్డి పూర్తిగా బయటపెట్టేసింది ఇదంతా ఆర్జీవీ చేయించాడని చెప్పి. అయితే కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా పవన్ సింగిల్గా వస్తాడా లేదా, అదే బాబు గారు ఇకపైన అయినా సరే ఖచ్చితంగా వేరే ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ఉంటాడన్నట్టుగా వీళ్ళిద్దరు కలవకుండా ఉండడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ కూడా విఫలమయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే బాబు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సంధి కుదిర్చిన తర్వాత వీళ్ళ మతులు మొత్తం కూడా భ్రమించాయని చెప్పుకోవాలి. కానీ అప్పటికీ జనసేన అండ్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్లో ఏదైతే క్షేత్ర స్థాయిలో వీళ్ళ మధ్యన గొడవలు పెడతాను కూడా చాలా ట్రై చేశారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కూటమి ఏర్పడి 8 నెలలు దాటిన తర్వాత కూడా మళ్ళీ చీలికల కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. అదే మనం చూస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాటలు లేవని చెప్పి ఒక మాట, అయితే లోకేష్ గారు తండ్రి పైన అలిగారని చెప్పి ఇలాగా ఎన్నో రకాల చీలికలు తీసుకొస్తానికి ప్రయత్నించినా అది ఫలించలేదు. దేవాలయాలు సందర్శిస్తానికి వెళ్ళినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా రకాల విమర్శలు చేశారు. అయితే వీటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఏమి ఇచ్చారు ఏంటి అనే సంగతి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ కలవకుండడానికి అసలు కూటమి ఏర్పడక ముందు నుంచే ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి విఫలం చెందాయి. కూటమి ఏర్పడింది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా 8 నెలలు దాటిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు విడదీయాలనే ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు. ఫస్ట్ వాళ్ళలో ఉండే భయానికి ఇది తార్కాణం. మీరు చెప్పినట్టుగా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారిని కలవడానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళు ఆపారు? ఆపినప్పుడు ఆయన రోడ్డు మీద పడుకుని ధర్నాకి దిగడంతో భయపడిపోయి ఆయన ఎలవ్ చేయడం, ఎలవ్ చేశాక ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడం, కలిశాక బయటకు వచ్చి మేము కలిసి నడుస్తాము రాజకీయాల్లో అని ప్రకటన చేసేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఒక పెద్ద బాంబు పడింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు ఇది. వాళ్ళు ఊహించినా ఊహించకపోయినా ఇప్పుడు వీళ్ళు కలవకపోయినా వైసీపీ రాదు. కలిసినందువల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అంటే ఇతనికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అక్కడ వాళ్ళకి కూడా 134 వచ్చాయి ఇండివిజువల్గా. అంటే ఇప్పుడు కలవకపోతే ఏమవుతుంది అనేది అది అనవసరం. మనకి కలవటం వల్ల ఏం జరిగింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు. అది ఒక మంచి ఒక కూటమికి అది ఏమనాలి మార్గం సుగమం చేసింది. దానివల్ల బీజేపీ కూడా వచ్చి కలిసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించింది. బీజేపీ కలవడంతో ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకని? కేసులు. సో అంటే ఒక స్కెచ్ వేయడానికి ఇన్ని రకాల కారణాలు వైసీపీకి ఉన్నాయి. ఏ కారణాలు వీళ్ళకి లేవు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కూటమిలో సామరస్యంతో ముందుకెళ్తున్నారు. అయితే మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనడం, లోకేష్ కంటే కూడా ఈయనే ఇంపార్టెన్స్ ఎక్కువ ఈయనకి అని చాలా వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీయడం ఇవన్నీ జరుగుతున్నాయి, జరిగాయి కూడా. అయితే ఏమండి, సడన్గా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది. ఆయన విధులకు కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. ఈలోగా మంత్రులు కార్యదర్శులతో మీటింగ్ జరిగింది. మీటింగ్లో మనోహర్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళలాగా దాచుకునే అలవాటు లేదు కదా. కాబట్టి ఆయన ఏమన్నారు, నేను ఫోన్ చేసినా తీయలేదు, ఆరోగ్య విషయంలో వాకప్ చేద్దామంటే పవన్ కళ్యాణ్ అని అన్నారు. సో దానికి చిలవలు పలవలు చేసి వైసీపీ సోషల్ మీడియా ప్లస్ సాక్షి మీడియా ఇంకేముంది, పవన్ను చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశంను జనసేన దూరం అయిపోయాయి, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేసాయి, పవన్ కళ్యాణ్కి ర్యాంకుల్లో 10వ స్థానం ఇచ్చారు, అందుకని ఆయన అలిగాడు, ఇట్లా రకరకాల కథనాలు మీకు చుట్టుముట్టాయి. చుట్టుముడితే వీళ్ళెవరూ కూడా దానికి సమాధానం ఇవ్వలేదు. అంటే కూటమిలో ఉన్న జనసేన కానీ లేదు తెలుగుదేశం కానీ దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే అవసరం లేదు.
ఇప్పుడు వీళ్ళు పని చేసుకోవటం అలవాటు, పనికిమాలిన రూమర్స్కి సమాధానం ఇవ్వడం అలవాటు లేదు కాబట్టి. సో దెన్ వాట్ హ్యాపెండ్ ద నెక్స్ట్ మూమెంట్ అంటే అసలు ఆ తర్వాత ఈయన దక్షిణాది రాష్ట్రాల సందర్శన, దేవాలయాల సందర్శనకి వెళ్ళారు. ఈ మధ్యలో మనకు తెలుసు తలసేమియా కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు ఒక మ్యూజికల్ నైట్ తమన్ గారితో ఏర్పాటు చేయటం, దానికి అక్కడ ఊహించని రీతిలో, అంటే వైసీపీ ఊహించని రీతిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలయ్య గారు ఉన్న వేదిక మీద పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అవడమే కాకుండా భువనేశ్వర్ గారు టికెట్ విషయంలో ఒక మాట చెప్పారు. అంటే ఆ మ్యూజికల్ నైట్ అనే తలసేమియా కోసం కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయినా సరే టికెట్ కొనుక్కునే రావాలి అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఎందుకో కుదరలేదు అది. అందుకని ఆయన అయ్యో నేను టికెట్ కొనుక్కోకుండా వచ్చాను అని స్టేజ్ మీద చెప్పి ఆయన నవ్వుతూ నేనైతే 50 లక్షలు విరాళం ఇస్తున్నాను మీ ఎన్టీఆర్ ట్రస్ట్కి తలసేమియాకని ఆయన ఇచ్చారు. ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్ చేశారు, ఏంటి 1 లక్ష కోసం 50 లక్షలు ఇస్తారా మీరు అని. అంటే ఇవన్నీ కూడా ఫన్నీ ఘట్టాలు. అంటే ఫ్యామిలీలో అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి అని వైసీపీ అంది కదా, కానీ ఇక్కడ చాలా అంటే ఒక ఉల్లాసభరితమైన వాతావరణాన్ని అక్కడ మనం చూసాం. పవన్ కళ్యాణ్కి కోపం ఉంటే ఆ రోజు ఎందుకు వస్తారు, ఇంత సరదాగా ఎందుకు ఉంటారు, 50 లక్షలు ఎందుకు ఇస్తారు? అది కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ కాదు, అది సొంత నారావారికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించింది. ఎందుకంటే దానికి మొత్తం చూసుకునేది భువనేశ్వర్ గారే కాబట్టి మనం అంటే నేను అనేది కుటుంబంతో సఖ్యతతో ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అట్ ద సేమ్ టైం పార్టీతో అసలు ఎటువంటి విభేదాలు లేవు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఏమీ లేని దాంట్లోంచి ఏదో పుట్టించటం అనమాట, ఒక మాంత్రికుడు ఏదో గాలిలోంచి ఏదో పుట్టించినట్టు. సో అక్కడ ఆ రోజు వాళ్ళ మొహాలు మాడిపోయాయి వైసీపీ వాళ్ళవి. అసలు వాళ్ళు ఊహించలేదు ఇది. ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడో మనకు తెలియదు. ఆ తర్వాత అదే రోజు మీరు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం. అరెస్ట్ అయ్యాక ఏం జరిగింది, ఈ పెద్ద మ్యూజికల్ నైట్ కదా, విజయవాడ హోరెత్తిపోయి ఉంటుంది. సో ఆయనకు ఆ బ్యారక్లో అసలే నిద్ర లేదు. మీరేమో ఆ బ్యారక్ నాకు నచ్చదన్న అదే బ్యారక్లో పెట్టారు వల్లభనేని వంశీని. అసలే గ్లామరస్గా ఉండే ఆయనకేమో దోమలు కొడతాయి అని కదా, మరి అంత అందగాడిని తీసుకెళ్ళి మీరు ఆ బ్యారక్లో పెట్టి మీరు కింద పడుకోబెడితే అసలే నడుము నొప్పి ఆయనకి. అది కాకుండా స్లీప్ యాప్నియా ఉంది ఆయనకి. దాంతో పాప ఆయన ఈ హోర్లు విని లోకేష్ పేరు విన్నప్పుడల్లా, లేకపోతే లోకేష్ మాట్లాడినప్పుడు ఆయన ఉలిక్కి పడ్డట్టు ఆ రోజు. ఎందుకంటే ఎక్కడ లోకేష్ వచ్చేసాడో ఈ బ్యారక్ దగ్గరకని మొహం చూపించడానికి ఆయన సిగ్గుపడ్డాడు. అదే వాళ్ళ వైసీపీ నేతల్లాగా అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి నేతలు వచ్చి కానీ లేదా వీడియో కాల్ చేసి ఎలాగైతే ఇబ్బందులు పెట్టారో థర్డ్ డిగ్రీ అలాగ తన మీద ప్రయోగిస్తారేమో అని చెప్పి భయపడి ఉండొచ్చు. అసలు కారణం అది మీరు చెప్పినట్టుగా. అంటే నేను మ్యూజికల్ నైట్ ఇదిలో ఉన్నాను కదా, ఈ నెగిటివ్కి వెళ్ళలేదు. కానీ ఆర్ఆర్ఆర్కి జరిగినట్టు ఏమన్నా జరుగుతుందా, లోకేష్ దగ్గరుండి ఏమన్నా చేయిస్తాడని భయపడ్డాడు. కానీ అలాంటి నీచ నికృష్ట రాజకీయాలు వీళ్ళు చేయరు కాబట్టి వీళ్ళకి అసలు అలాంటి ఆలోచనలు ఉండవు. తెలుగుదేశం కూటమికి కావచ్చు, జనసేనకు కావచ్చు, ఈవెన్ బీజేపీకి కావచ్చు. కాబట్టి ఆ రోజు ఆయన ఇంతకీ అలా నిద్రలేని రాత్రి మాత్రం గడిపాడు. ఆ మొదటి రాత్రి అట్లా నడిచింది ఆయనకి జైల్లో. తర్వాత ఇప్పుడు నిన్న వాళ్ళు ఈ మిర్చి కేంద్రంతో చర్చలకు వెళ్ళారు. ఈ మిర్చి యార్డుకి సంబంధించి, అదే మిర్చి రేటుకు సంబంధించి కొనుగోలుకి, ఎగుమతులు దిగుమతుల మీద మొత్తం వీటన్నింటి మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరిగింది కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఈ డ్రెస్సు అంతా చూసి, ఆహార్యం చూసి, ఏంటి మీరేమన్నా హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా అని ఎవరు మోదీ గారు చమత్కరించారు. లేదు ఇప్పుడే కాదు, ఇంకా దానికి చాలా సమయం ఉందని ఆయన చెప్పారు. చెప్పాక బాబు గారును పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద చాలా ఇలా రూమర్స్ వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే, నేను ఈ మధ్యన చాలా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను, నా ఆరోగ్య కారణాల రీత్యా నాకు వెన్నునొప్పి ఎక్కువయ్యి నేను ఫోన్లు కూడా తీయలేదు, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నేను తీయలేకపోయాను. కానీ మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. జనసేన తెలుగుదేశం కూటమిలో చాలా సఖ్యతతో నడుస్తుంది అది. కాబట్టి ఇలాంటి అంటే పనికిమాల ఆలోచనలు చేయకండి అని ఇండైరెక్ట్గా ఆయన నిన్న సందేశం ఇవ్వటం జరిగింది. అదే గతంలో కూడా మనం చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా
సుదీర్ఘకాలంగా మరో 10 ఏళ్ళ పాటు ఖచ్చితంగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలన్న తర్వాత వీళ్ళకి ఎందుకని ఇంత ఇబ్బంది పడుతున్నారు వైసీపీ నేతలు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి అనే పదం వినకపోతే నిద్ర పట్టదు. నిన్న శ్రీకాకుళానికి వెళ్ళాడా, పరామర్శకు వెళ్ళాడు. పరామర్శకు వెళ్ళి అక్కడ దాని మీద సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో అంటే ఆయన సపోర్ట్ చేసే జర్నలిస్టులు కావచ్చు, అసలు ఏంటి ఆ జనసంద్రం, అసలు ఆ కార్లేంటి, ఆ జనాలేంటి, ఆ కార్యకర్తలేంటి, ఆ నాయకులేంటి, ఇదే మాట్లాడతారు. ఆయన ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు, ఒక చావు పరామర్శకి డప్పులతో వెళ్ళకూడదు కదా. ఈయన డప్పులు వాళ్ళు ఆల్రెడీ పెట్టుకుంటారు. నువ్వు నిదానంగా కామ్గా నువ్వు వెళ్ళావా వచ్చావా అని ఉండాలి. కానీ అంటే మీరు ఎందుకని అడుగుతున్నారు కదా, అందుకని చెప్తున్నా ఇవన్నీ. అక్కడ కూడా జై జగన్ సీఎం జగన్ అంటే ఇదొక మానియా లాగా అయిపోయింది ఆయనకి. అంటే వాళ్ళని అలా దినసరి కూలీలా పోషిస్తున్నాడు. అయినా మంత్లీ పేమెంట్స్ ఏమైనా ఇస్తున్నాడో మనకు తెలీదు. సో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠం, ఈ సంక్షేమ పథకాలు, ఈ 2 బటన్స్ ఇవే ఆయనకు కనిపిస్తున్నాయి ఆయన కళ్ళ ముందు. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటే వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. అమరావతి రెడీ అయిపోయింది, వీళ్ళు పరిశ్రమలు తీసుకొచ్చేస్తారు, ఇంకా అసలు మనం ఏమీ చేయడానికి లేదు, ఇంకా వైసీపీ జెండా పీకేయాలి అని ఆయన ఒక కుట్రలో భాగంగా, అంటే ఈయన బుర్రకు తగ్గట్టు అయిపోయాక ఒకటి ఉంది కదా, పనికి మాలింది ఒకటి, వాడు ఎట్లాగా ఏం చేయాలి వాడు చెప్తూ ఉంటాడు, ఈయన ఆ స్టెప్ బై స్టెప్ దాన్ని అనుసరిస్తాడనమాట. అందులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరూ విడిపోతే కానీ ఆయన నిద్ర పట్టదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠం అక్కడ కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది రాత్రి పగలు. సో అందుకని వీళ్ళు బై హుక్ ఆర్ కుక్ వీళ్ళిద్దరిని విడదీసేయాలి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. కానీ ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్పాడు, ఇంకో 10 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రి, అంటే ఆ తర్వాతే నేను అవుతాను అని చెప్పాడు. మనం కూడా 2034 పవన్ కళ్యాణ్కి కేటాయించేసాం సీఎం పీఠానికి. ఎందుకంటే ఈ మొత్తం రాష్ట్రం అభివృద్ధి అయిపోతే ఈలోగా ఈయన మొత్తం అన్నీ కూడా అవగాహన చేసుకుంటే ఈయన ఒక 10-15 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఈయన హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ని ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించవచ్చు. అప్పటికి అనుభవం వస్తుంది, అన్ని రకాలుగా కూడా ఆయన అర్హుడవుతాడు అప్పటికి. అంతే తప్ప ఇప్పుడు మనకి ఎవరి మీద ఏది లేదు. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళ కుట్రలకి లేదు, వాళ్ళు ప్రచారం చేస్తున్న ఒక నీలి వార్తలో ఏం వార్తలో వాటికి ఇవాళ తెరపడిందండి. పవన్ కళ్యాణే ఢిల్లీ వేదికగా, ఢిల్లీ సాక్షిగా ఆయన వివరంగా చెప్పటం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి విషయాలు గ్రహించి, నిజాలు గ్రహించి, ఇంక ఈ పనికిమాలిన ప్రచారాలు వాళ్ళ మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఆపేస్తే బాగుంటుంది. సో చూద్దామంటే ఖచ్చితంగా వైసీపీ ఇది గ్రహించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.